వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, వారు ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక లక్ష్యంతో విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలో వైసీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంపై టీడీపీ నేత చప్ప చంద్రశేఖర్ చేసిన ఆరోపణలు సరికావన్నారు. గజపతి నగర నియోజకవర్గ అభివృద్ధి బొత్స కుటుంబంతోనే సాధ్యమైందన్నారు. అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ రమేష్ నాయుడు సహా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రామచంద్రపూర్ టీ బుర్జు, అలాగే షికార్గింజ నుంచి అలాగే కోడూరు అటువైపు అవనివ్వండి, పాచిలవలస అవనివ్వండి, కే కృష్ణాపురం అవనివ్వండి, దత్తి అవనివ్వండి, దత్తి టు టీ బుర్జు వలస అవనివ్వండి, ఇంకా ఉన్నటువంటి సరేవలస అవనివ్వండి, బొప్పల రజపు అవనివ్వండి, వింజవలస అవనివ్వండి, వి కృష్ణాపురం అవనివ్వండి. నువ్వు 4 చెప్పావు నీ పేర్లు. మీరు తలుచుకుంటే నా దగ్గర 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలో అంత అభివృద్ధి ఆయన చేస్తే నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావని అంటావా? విద్యావేత్త కాబట్టి, విద్యావేత్త కాబట్టి ఈ మండలానికి ఏటేటున్న స్కూల్ మీకు తెలుసా? మోడల్ స్కూల్ షికార్గింజలో సుమారు 500 మంది పిల్లలతో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి మన పేద ప్రజానీకానికి అక్కడ చదువు ఇచ్చినటువంటి అలాంటి స్కూల్ అక్కడ 3.5-4 ఎకరాలు అయితే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్థలాలు కొనిపించి ఆయనే కట్టించే కార్యక్రమం. అలాగే మన ఆడపిల్లలు బడి మధ్యలో మానేసినటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు చదువుకోలేరు, పశువులకో గొర్రెపిల్లలకో దీనికో తోలుకుంటే ఇక్కడ మరి దత్తిరాజుల్లో కస్తూరిబా స్కూల్ పెట్టి ఆడపిల్లలకు సుమారు 200 మంది పిల్లలు మన మండలమే కాకుండా పక్క మండలాల నుంచి వచ్చినటువంటి